మొదటిగా ఈ ఒక వారం ఎంతో ముమ్మరముగా వైరల్గా అన్ని చోట్ల నుండి వీడియోస్ వస్తున్నాయి, మీరు చూసే ఉంటారు. అదేంటంటే ఎర్రని పెయ్యని బలి ఇవ్వడానికి ఒక రిహార్సల్స్ని ఇశ్రాయేలీయులు జరిగించారు ఈ మధ్య కాలంలో. ఈ ఎర్రని పెయ్యి, బలి ఇవన్నీ ఏంటి అంటే ఏంటో మీకు తెలుసు ముందుగానే. అయితే ఒక టైం లైన్గా ఇది చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఫస్ట్ సంఖ్యాకాండము 19వ అధ్యాయం 2వ వచనములో యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. అలా ఎర్రని పెయ్య, ఈ ఎర్రని పెయ్య ఏంటని అడిగినట్లయితే మన ఊరి భాషలో దాన్ని చెప్పాలంటే అది ఒక ఎర్రని గేదె అని చెప్పుకోవచ్చు. దీన్నే వారు బలి ఇవ్వాలి అనేది దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. సో ఈ బలి వారికి ఉండింది. మధ్యలో ఈ ధర్మశాస్త్రం ఆగిపోయింది. ఎప్పుడంటే యేసుక్రీస్తు మరణం పునరుద్ధానం తర్వాత ఆ ధర్మశాస్త్రం ఆగింది, స్వాతంత్ర నియమం ఇప్పుడొచ్చింది. ఇప్పుడు ఈ స్వాతంత్ర నియమం రాకడతో, సంఘము ఎత్తబడటంతో ముగింపుకు వస్తుంది. అటు తరువాత ఇశ్రాయేలుకి బైబిల్ ప్రకారంగా ఒక 7 సంవత్సరాల శ్రమకాలం ఉంది. ఆ 7 సంవత్సరాల్లో వాళ్ళకి ఈ ధర్మశాస్త్రం మరలా ఉంటుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది, అయితే వాళ్ళకి దేవాలయం లేదు, బలిపీఠం లేదు, బలి లేదు, ఏదీ లేదు. ఆ ధర్మశాస్త్ర కాలం ఇంకా అఫీషియల్గా స్టార్ట్ అవ్వాలా, ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్గా వాళ్ళకి స్టార్ట్ అవ్వాలా. అయితే వారు అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి దేవాలయం వస్తేనే అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. సో ఈ దేవాలయం వస్తుందనేది మనం పలు వీడియోల్లో చెప్పి ఉన్నాం. దేవాలయానికైన యాజకత్వం అహరోను వంశం రెడీగా ఉంది. దేవాలయానికైన వస్తువులు సమకూర్చి రెడీగా ఉంచారు. దేవాలయానికైనవన్నీ కూడా వారు రెడీ చేశారు. ఇప్పుడు చివరిగా ఈ ఎర్రని పెయ్యను గుర్చిన ఒక టైం లైనే ఉంది. అదేంటంటే 2012లో జన్నా అనే ఒక ఎర్రని పెయ్యను వారు రెడీ చేశారు. స్పెయిన్ దేశంలో ఉన్న ఎద్దు నుండి DNA తీసి ఇప్పుడు వారు రెడీ చేశారు. ఎందుకు అలాగంటే ఈ ఎర్రని పెయ్య అన్నది ఒక కోల్పోయిన జాతి, అది లోకము నుండే అంతరించింది. ఆడు తర్వాత ఇది చేశారు. అది ఒక విధమైన అంత్యకాల సూచన. 2000 సంవత్సరాలుగా లేని జాతి ఒక పెయ్యను వారు తయారు చేసి మరలా తీసుకొచ్చారు. ఇక 2018లో 2012లో తెచ్చిన జన్నాకి కొన్ని లోపాలు, అంటే కొంత తెల్ల జుట్టంతా వచ్చింది. ఆ ఎర్రని పెయ్య మట్టుకైతే తల నుండి కాలు వరకు ఎర్రని జుట్టే ఉండాలి, తెల్లని జుట్టు ఉండకూడదని టెస్ట్ చేయడానికి యాజకులు ఉన్నారు. వాళ్ళు చెక్ చేసి చూస్తారు. తర్వాత 2018లో ఎర్రని పెయ్య ఆగస్టు 28వ తారీఖున వారు తీసుకొచ్చారు. యెరూషలేముకి అది తీసుకుని రాబడింది. ఇప్పుడు 2025లో ఈ ఎర్రని పెయ్యను తీసుకొచ్చి వారు ఏం చేశారు, అక్కడ బలి చెల్లించడానికైనా ప్రాక్టీస్ రిహార్సల్ అంతా కూడా వారు చేశారు. యోచించండి, గత ప్రోగ్రాంలో చెప్పాం దేవాలయానికి వెళ్లే దారి అనేటువంటి బోర్డు అన్ని చోట్ల ఫిక్స్ చేయడం మనం చూసాం. అంతకుముందు కొన్ని ప్రోగ్రాంలో చెప్పాం వారు యాజకత్వానికైనా ప్రాక్టీస్ చేసి, యాజకత్వం అంటే ప్రధాన యాజకుని రెడీ చేసినట్టుగా చెప్పుకున్నాం. ఇప్పుడు బలి వస్తువు అక్కడికి వస్తుంది. ఇది ఆత్మ కలిగిన వారు లేక సంఘము లేక చర్చ్ అంటే బైబిల్ చదివేవారు. కొంత మీరు గ్రహించాలి, 3వ దేవాలయం వస్తుంది, దానికి అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తున్నారంటే బలిపీఠం అంతా రాదు, దానికైనా వాక్యం బైబిల్లో లేదు, బలి లేదు, అన్నీ ముగిసిపోయాయని చెప్తున్నారు. 2 చోట్ల దీని గురించి స్పష్టంగా యేసు చెప్తున్నాడు. పాత నిబంధన చెప్తుంది. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12 నుండి 15 వరకు ప్రత్యేకించి యేసు, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అని ఉంటుంది. నాశనకరమైన హేయ వస్తువు, పరిశుద్ధ స్థలం, దేవాలయం అంటే ఖచ్చితంగా బలిపీఠం ఉంటుంది. ఇదే కార్యాన్ని ముందుగా యాంటియోకస్ 4 FFNS పీరియడ్లో క్రీస్తుపూర్వం 164 నుండి 165లో ఒక బలిపీఠం మీద పందిని వారు బలి ఇచ్చారు. అదేవిధంగా నాశనకరమైన హేయ వస్తువు మరలా రాబోతుంది. ఇప్పుడు తర్వాత దానియేలు పుస్తకం 9వ అధ్యాయం 27వ వచనములో, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయబడు వచ్చును. బలిని నైవేద్యమును బలి చెల్లిస్తారు. ఆ 3.5 సంవత్సరాలు జరుగుతుంది. 3.5 సంవత్సరాల చివరిలో అది లేకుండా పోతుంది అని ఉంది. అప్పుడు బలి చెల్లించాలంటే బలిపీఠం ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు బలిపీఠం కట్టించి రెడీగా ఉందంటున్నారు. ఆ బలిపీఠాన్ని అక్కడ పెట్టాలి. ఇప్పుడు బలి వస్తువు రెడీగా ఉంది, బలిపీఠం తయారుగా ఉంది. రెండిటిని చేర్చే ఆ ఒక్క స్థలం వారికి కావాలి. మౌర్య పర్వతములో ఆ శిఖరం మీద దావీదు దేవాలయానికే ప్రత్యేకించిన స్థలములో సొలొమోను కట్టిన ఆ స్థలం వారికిప్పుడు కావాలి. అది వారికి స్థలముంది, బట్ బలి చెల్లించే వసతి లేదు, ఎందుకంటే మరొక ఆరాధన స్థలం అక్కడుంది. అందువల్ల ఇప్పుడు అన్నిటినీ రెడీ చేస్తున్నారు. ఇది ఒక విధంగా అంత్యకాలానికైనా గుర్తు. మన కంటికి ముందరగా 3వ దేవాలయము వస్తుంది. ఇదెందుకు మనకైన సూచన. వారు దేవాలయం కట్టినా మనకెటువంటి ప్రయోజనం లేదు. మనం ధర్మశాస్త్రం వారం కాదు. వారు బలి చెల్లించినా మనకేం ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు రాకడకైన సూచనలను చెప్పినప్పుడు యేసు చెప్పిన గుర్తుల్లో ఇది వస్తుంది. అందువల్ల ఇది చెప్తున్నాం. ఇవన్నీ ఉంచుకొని మేము మీకు ఒకటి చెప్పదలిచింది ఏంటంటే, యేసుక్రీస్తు రాకడ అతి సమీపం. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం ఆరంభం కావాలంటే
స్వాతంత్ర నియమం ముగింపుకు రావాలి. అంటే సంఘకాలం యొక్క ఈ పీరియడ్ ముగింపుకి రావాలి. ఆ రోజు ఎలాగ యూదుల యొక్క దేవాలయం పడగొట్టబడిందో అలాగ మనమే దేవాలయం. మనం ఎత్తుకొనబడే కాలము సమీపమైంది. సంఘము గ్రహించండి, ఇక కాలం చెల్లదు. ప్రభువు అతి శీఘ్రముగా రానున్నాడు. మనము రెండవ అతి ప్రాముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం. ఇది కూడా అదే 7 సంవత్సరాలు జరిగే ఎంతో ప్రాముఖ్యమైన సంఘటన గూర్చిన ప్రవచన నెరవేర్పే. దీని గురించి కూడా అధికంగా చెప్పి ఉన్నాము. ఇప్పుడు దాని అప్డేట్ని చూడబోతున్నాం. ప్రకటన గ్రంథము 13:15లో మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను అని ఈ వాక్యముంది. దీని గూర్చిన ఒక అప్డేట్ని 15 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. రోబోట్ నుండి ఆరంభించి అది ఎలా కొంచెం కొంచెంగా పెరిగి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్, ఇవన్నీ ఒకటిగా చేరి హ్యూమనాయిడ్ రోబోట్ అయ్యి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలా పనిచేయనారంభించిందో చూశాం. ఈ AI టెక్నాలజీ వెరీ డేంజరస్. ప్రపంచాన్ని అది నాశనకరమైన స్థితికి తీసుకెళ్తుందని అది తయారు చేసిన వ్యక్తే, అది ఇన్వెంట్ చేసిన ఆయనే చెప్పి అతను తన జాబ్ని రిజైన్ చేసి తర్వాత ఇది చెప్పాడు. ఇప్పుడు ఈ AI ఎంత డేంజరస్కి వెళ్తుందనేది ఇలాన్ మాస్క్ చెప్పాడు. ఇప్పుడు ఇది మరొక ముఖ్యమైన ఘట్టాన్ని చేరుకుంది. 2 ముఖ్యమైన విషయాలను నేను చెప్పదలుస్తున్నాను. మొదటిగా ఇది ఏం చేస్తుందంటే, సమీపకాలంలో ఈ న్యూస్ మీరు వినుంటారు. ఏంటంటే, ఒక అబ్బాయి ఎంతో డిప్రెషన్గా ఉంది. ఏం చేశాని అడిగినప్పుడు నువ్వు సూసైడ్ చేసుకోమని ఆ అబ్బాయితో చెప్పింది. ఇది AI చెప్పినటువంటి ఆలోచన. ఈరోజు ఒక గ్రూప్ కూర్చుని అన్నిటికీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర ఆలోచన అడుగుతున్నారు. బాగా గమనించండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒక బంచ్ ఆఫ్ లేక డేటాస్ అన్ని కూడా చేరిన ఒక ముఖ్యమైన స్థలం. అది ఉన్న కలెక్టివ్ డేటాస్. ఎందుకంటే 3 డేటాస్ ఉండటం వల్ల అది సమయానికి తగినట్టుగా చెప్తుంది అని అనుకుంటున్నాం. అయితే ఇది ఆ సమయంలో తప్పైన ఆలోచనలు కూడా ఇస్తుంది. పరిశుద్ధాత్ముడే సమయానికి తగిన మాటనిస్తాడు. ఆయనే అద్భుతమైన ఆలోచనకర్త. కానీ ఈరోజు మనం దానికి ఆల్టర్నేట్గా AI తెస్తున్నాం. తెచ్చి ఇది ఎటువంటి ఆలోచన ఇస్తుంది, సూసైడ్ చేసుకో, ఇటువంటి ఆలోచనలు ఎన్నో ఇస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చివరికి ఇది ఆధిపత్యం చేయని ఆరంభిస్తుంది అని మనం చూస్తున్నాం. దీన్ని బట్టి అని అడిగితే, ఇప్పుడు అమెరికాలో జాన్సన్ అనే వ్యక్తి తన ఉద్యోగ సమయం 9 to 5 అనుకోండి, ఆ 5 వరకు అతనికి పని. అతను పని ముగించి తన ఇంటికి వెళ్లకముందు తను షట్డౌన్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ AI చెప్పింది, నువ్వు షట్డౌన్ చేయకూడదు, ఇంకా కొంత వర్క్ ఉంది, పని చేయమంది. ఇతను చెప్పాడు, నా హవర్స్ ముగిసిపోయింది, నేను షట్డౌన్ చేయబోతున్నాను అని చెప్పిన వెంటనే ఆ AI ఇచ్చిన రిప్లైయే ఎంతో ఇంపార్టెంట్. నీ గురించి నువ్వు ఎవరెవరికి మెసేజ్ పంపుతున్నావు, నీ పర్సనల్ విషయం, సీక్రెట్స్, ఈ రహస్యాలన్నీ కూడా బయట పెడతాను, నీ భార్య బిడ్డలకి చెప్తాను. ఇప్పుడు నువ్వు పని చేస్తావా లేక అంత కూడా బట్టబయలు చేయనా అని అడిగింది. ఒకటి, ఇది మొదటిగా వర్క్ చేయమనడం వ్యక్తిగత స్వతంత్రం పోయినట్టే. అంటే మిమ్మల్ని అది డామినేట్ చేయన ఆరంభించింది. రెండవది, డిక్టేటర్షిప్ చేయనారంభించింది. దాని ఇష్టానికి నడుపుతుంది, లేకపోతే మీ గుట్టు బయటపెట్టి అవమానపరుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుందో మీకే తెలుస్తుందని అనుకుంటున్నా. సో ఇప్పుడు AI టెక్నాలజీ ఎంతో మోసముగా మనిషిని నడిపే స్థలానికి వెళుతూ ఉంది. ఈరోజే ఇలాగుంది. ఇంకా ఒకవేళ రాకడ ఆలస్యమైతే ఇంకో 10 సంవత్సరాల్లో ఈ AI టెక్నాలజీ మనిషి మీద ఎంత ఆధిపత్యం చేస్తుంది అనేది అర్థం చేసుకోండి. స్టార్టింగే ఈ పరిస్థితిలో ఉంది AI గురించి. ఇలాగే మరొకటి జరుగుతోంది. ఏంటంటే 2 పెద్ద సంస్థలు, ఒకటి IBM, ఇంకోటి మైక్రోసాఫ్ట్, 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చున్నారు. 2 ఆపోజిట్గా ఉన్నాయి, అయితే ప్రమాదంగా ఉన్నాయి. IBM సంస్థ ఏం చేసిందంటే 2023లో ఒక 8,000 మందిని పని నుండి తీసేసింది. ఏం చేసిందంటే, దానికి కారణం మేము AIని రీప్లేస్ చేయబోతున్నాం, AI చూసుకుంటుంది ఆ పని అని చెప్పి 8,000 మందిని తీసి టెక్నాలజీలోనికి తెచ్చారు. కానీ ఇప్పుడు సమీపంలో ఏం చెప్పింది, మేము AIని రీప్లేస్ చేసి 8,000 మందిని తీసాం, కానీ ఈ AIని ఆపరేట్ చేయడానికి, ఈ AIకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడానికి మేము దానికి ఈక్వల్గా వేరే వాళ్ళని హైర్ చేయాల్సి ఉంది. ఆల్మోస్ట్ 2 ఒకే కాస్ట్గా ఉన్నాయి అని చెప్పి ఈ విషయాన్ని ముందు ఉంచారు. అయితే దీనికి అట్లే ఆపోజిట్గా మైక్రోసాఫ్ట్ ఒకటి చెప్పింది. వాళ్ళేమన్నారంటే 15,000 మందిని లే ఆఫ్ చేశారు, అంటే 15,000 మందిని పనిలో నుండి తీసేశారు. వాళ్ళేం చెప్తున్నారు, AI ఆధిపత్యం స్టార్ట్ అయ్యింది, ఇప్పుడే AI అనేక మంది పనిని చూడనారంభించింది. ఈ AI రానున్న దినాల్లో వాళ్ళు చెప్పిన ఆ మాట చాలా ఇంపార్టెంట్. AI డామినెన్స్ అంటే AI యొక్క ఆధిపత్యము మనిషిపైన వస్తుంది. దానికిప్పుడే అన్నీ రెడీ చేస్తున్నాం, తర్వాత కాలంలో దీని పర్యవసనం ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఉన్నారు. గమనించండి, ప్రకటన 13:15 చెప్పబడినా చూస్తుంది, మాట్లాడుతుంది, చంపుతుంది అనేటువంటిదైనా ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. అది రెడీగా ఇప్పుడు కంటికి ముందుగా ఉంది. మనిషిని భయపెట్టనారంభించింది, మనిషిని కంట్రోల్ చేయనారంభించింది, దాని సర్వాధికారి బుద్ధిని చూపించనారంభించింది. ఇక చివరిగా ఈ AI టెక్నాలజీ యొక్క
ఒక మిక్స్గా లేక దానితో కలిసి అది కంట్రోల్ చేసే ఒక వ్యక్తిగా యాంటీక్రైస్ట్ వచ్చేదిగా ఉంటుంది. ఈ యాంటీక్రైస్ట్ గురించి గురించి ఇంకా ఎంతో న్యూస్ ఉంది. ప్రభు చిత్తమైతే వచ్చే కార్యక్రమంలో దీని గురించి చెప్తాం. అయితే ఒకటి అర్థం చేసుకోండి, ఆ 7 సంవత్సరాల్లో వచ్చేటువంటి యూదుల మధ్య వచ్చేటువంటి దేవాలయానికైనా చాలా ముఖ్యమైన అప్డేట్ ఇప్పుడు జరిగింది. అదే 7 సంవత్సరాల్లో అంత్యక్రీస్తు పాలనకైనా ఎంతో ముఖ్యంగా ఆధిపత్యానికైనది ఇప్పుడు జరిగింది. ఈ రెండిటిని బట్టి సంఘముగా మనం చేయవలసిన విషయమేంటంటే, ఇందులో నుండి ఎలా తప్పించుకోవాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా చదివి ఏఐలో మనం ఏం చేయగలం, ఈ ఎర్రని పెయ్య ఇటువంటివన్నిటినీ ఆలోచించడం మాని, ఇవన్నీ కూడా మనకు ముందు వచ్చేటువంటి గుర్తులు. ఈ సూచనలు జరుగుతుండగా ఒకటి అనిపించాలి, ఇవన్నీ యేసు చెప్పినట్టుగా జరుగుతున్నాయంటే వీటికి మధ్యలో ఆయన చెప్పాడు. ఇవి సంభవింపని ఆరంభమైనప్పుడు లూకా 21:28 వచనములో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. ప్రభువు అతి త్వరలో రానయ్యున్నాడు. మరల చెప్తున్నాం, నోవా చెప్పినట్లుగా మరల మేం మీతో చెప్తున్నాం, యేసుక్రీస్తు రాకడ అతి సమీపం. ఇక సిద్ధపడండి, కుటుంబముగా సిద్ధపడండి. క్రీస్తు రాకడ ఇక ఆలస్యము కాదు. ప్రభు చిత్తమైతే ఆయన మన కాలములోనే రావడానికి అవకాశముంది. ఆయన వచ్చే సమయం గడియ అయినా ఎవరికీ తెలీదు. ఎదురు చూస్తున్నాం. రాకడ ఆలస్యమైతే మరలా ఇదే నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.